ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. చాలా మంది పురుషులు తమ జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆర్థిక, కుటుంబ సమస్యలు వంటివి ఎవరికీ చెప్పుకోరు. లోపలే దాచుకొని టెన్షన్ పడుతుంటారు. ఎవరికైనా చెప్పుకుంటే తక్కువ చేసి చూస్తారని అనుకుంటూ ఉంటారు. మగాళ్లు ఏడవకూడదనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఇలా ఒత్తిడిని, సమస్యలను బయటికి చెప్పకుండా లోపలే కుంగిపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల హెల్త్కు డేంజర్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి. యూరప్లోని రాడ్బౌడ్ యూనివర్సిటీ, బిల్ ఫెల్ట్ యూనివర్సిటీలు కలిసి ఒక అధ్యయనాన్ని చేశాయి. వారు సర్వే చేసిన వారిలో చాలా మంది పురుషులు డిప్రెషన్, మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. కానీ కుటుంబ సభ్యులకు, స్నేహితులు సహా ఎవరికీ ఆ విషయాన్ని చెప్పడం లేదని ఈ స్టడీలో తేలింది. భావోద్వేగాలను బయటపెడితే తాము బలహీనమైన వారిగా అనుకుంటారనే భయం వారిలో ఉన్నట్టు వెల్లడించింది. మనసులోని బాధను బయటపెట్టకుండా లోపల కుంగిపోతే శరీరంలో కార్టిసాల్, అడ్రినలైన్ లాంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తవుతాయి. దీనివల్ల తలనొప్పి, జీర్ణ సమస్యలు, అలసట, కోపం విపరీతంగా వస్తాయి. హై బీపీ, గుండె సమస్యల డేంజర్ కూడా పెరుగుతుంది. ఆందోళన వల్ల మద్యం, స్మోకింగ్ లాంటి అలవాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. చివరికి కుటుంబ జీవితం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. పని సామర్థ్యం తగ్గిపోతుంది. మానసిక నిపుణులు చెబుతున్న ప్రకారం బాధలు బయటకు చెప్పుకోవడం అనేది బలహీనత కాదు. ధైర్యం ఉన్నవారే తాము పడుతున్న మానసిక వేదనను, బాధను బయటకు చెప్పుకోగలరు. అందుకే పురుషులు తమ మనసుకు దగ్గరైన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా వారి సమస్యల గురించి మాట్లాడాలి. భావోద్వేగాలను పంచుకోవాలి. మాట్లాడితేనే మనసుకు హాయిగా ఉంటుంది. సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. సరైన సపోర్ట్ దొరుకుతుంది. భారం మరీ ఎక్కువగా ఉంటే ఏడ్చేయాలి. ఏదో అనుకుంటారని భావించి ఒత్తిడి, బాధలను దాచుకుంటే ఆరోగ్యానికి ఎంతో చేటు. మానసికంగా, శారీరకంగా మరింత కుంగిపోతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు దారి తీయొచ్చు. ఒకవేళ ఎవరికీ సమస్యలు చెప్పుకునేందుకు వీలు కాకపోతే మానసిక నిపుణుల వద్దకైనా వెళ్ళాలి.